హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పల్లీ చట్నీ ఎలా చేయాలో చూపించబోతున్నాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పెట్టుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసేసుకోవాలి. ఈ ఆయిల్ అనేది హీట్ ఎక్కాక ఇది చిన్న గ్లాస్లో హాఫ్ గ్లాస్ పల్లీలని తీసుకున్నాను. ఇది ఇద్దరికి సరిపోతుంది ఈ చట్నీ. సో నేను అందుకే కొద్దిగా తీసుకున్నాను. మీరు క్వాంటిటీ బట్టి తీసేసుకోండి. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి. మనకి ఈ ఫ్రై అయితే కదా చట్నీ అనేది చాలా బాగుంటుంది. సో ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పుట్నాల పప్పు అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పుట్నాల పప్పు యాడ్ చేయడం వలన మనకి హోటల్ స్టైల్లో చట్నీలా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా పుదీనా అనేది యాడ్ చేసుకోవాలి. ఈ పుదీనా వేయడం వలన మంచి ఫ్లేవర్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ పుదీనా యాడ్ చేశాక ఇందులో మనం కారం తగ్గట్టు పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 3 మిరపకాయలని తీసుకున్నాను. ఇవి కూడా మనకి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అవనివ్వాలి. మనం గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి కొద్దిగా వేసుకున్నాను. ఒక 2 ఇంచులు ఉంటుంది. ఈ కొబ్బరి కూడా యాడ్ చేసుకుందాం. ఇది ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయ్యాక ఇందులో కొద్దిగా చింతపండు అనేది యాడ్ చేసుకోవాలి. ఎక్కువ యాడ్ చేయకూడదండి. ఎక్కువ యాడ్ చేస్తే పులుపు వస్తుంది, చట్నీ బాగోదు. సో కొద్దిగా అంటే వేసామా అన్నట్టు ఉండాలి. ఇది కూడా కొద్దిగా ఫ్రై అయిపోయాక మనం స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనివ్వాలి. ఈ చట్నీ అనేది మనకి దోశలకు కానీ, ఇడ్లీకి కానీ, వడకు కానీ, మైసూర్ బోండాకు కానీ, ఉప్మాకు కానీ దేనికైనా సరే చాలా బాగుంటుంది. ఇప్పుడు చల్లారాక ఇది మిక్సీ జార్లో తీసుకోవాలి. ఇందులో మనం కొద్దిగా కొత్తిమీర అనేది కడిగి వేసేసుకోండి. వేసుకున్నాక తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం వాటర్ వేయకుండానే మిక్సీ కొట్టుకోవాలి. ఇలా మిక్సీ కొట్టుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్కడ పలుకులు అనేవి ఉండవు, కొబ్బరి ముక్కలు కూడా ఏముండవు, బాగా గ్రైండ్ అయిపోతుంది. ఇలా గ్రైండ్ అయిన తర్వాత మనం వాటర్ అనేది వేసుకున్నాక గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా పేస్ట్గా చేసుకోవాలి. చూడండి, దీన్ని మనం ఒక బౌల్లో తీసుకోవాలి. చూడండి, ఎక్కడ కూడా మనకి కొద్దిగా కూడా పలుకులు ఉండకుండా ఇలా పేస్ట్ మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకుంటేనే ఈ చట్నీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో మనం పోపులు అనేవి మీకు తెలుసు కదా. పోపులు అంటే ఏమీ లేదండి, మనం పోపు దినుసులు, కరివేపాకు, ఒక ఎండుమిరపకాయ వేసి ఫ్రై చేసుకొని ఇందులో వేసుకోవాలి. మరి మీకు కానీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.